దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా సువార్త ఉజ్జీవ మహాసభలు అనేక ప్రాంతాలు అద్భుతంగా జరిగాయి. రక్షణ, స్వస్థత, విడుదల కార్యాలు మీరు చూశారు. అయితే ఏప్రిల్ నెల 24, ఏప్రిల్ 24, 25, 26, 27 4 దినాలు నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో అద్భుతమైన సువార్త ఉజ్జీవ మహాసభలు 4 దినాలు జరగబోతున్నాయి. అనురాధ కళాశాల మైదానం, ఈతక్షిల పాఠశాల, మను రోడ్, అద్భుతమైనటువంటి 4 దిన సభలు నారాయణఖేడ్లో మొట్టమొదటిసారిగా బహుబలమైన సభలు ఆ ప్రాంతంలో జరగబోతున్నాయి. మేము అడుగు పెట్టడం కాదండి, ప్రభువైన యేసు పరిశుద్ధాత్మ దేవుడు అడుగుపెట్టి అనేక పాపములు ఉన్నవారు మారు మనసు, రోగములు ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేయటం, 5 to 6 ఆరాధన, ఈ దినం దేవుని వాగ్దానం దినము కూడా మీరు రిసీవ్ చేసుకుంటూ అందరు కూడా ప్రార్థిస్తూ ఆత్మీయ బలం పొందుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశం కలిగి, ప్రేమ, కనికరం, వాత్సల్యత కలిగి ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకునండి. ఉదయకాల ప్రార్థనలో అనేక విషయాలు మనల్ని బలపరుస్తూ ప్రార్థిస్తూ బయట ఇక్కడ నేను ఉదయకాల ప్రార్థనలో ఏకీవిస్తున్నప్పుడు, ఈ యొక్క ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఎప్పుడు లేనిది మరి 2 days వర్షాలు అన్నట్టు వాతావరణం అంతా కూడా ఈ ఎండలో మబ్బు కమ్ముకొని ఉంది. ఈ ఎర్లీ మార్నింగ్ ఎంతో మబ్బుతో నింపబడి ఉంది. అంటే నాకు అనిపించింది దేవుడు పరిస్థితులను, అంటే ఆయన కాలములు, సమయాలు ఆయన స్వాధీనంలో ఉన్నాయంటాం కదా, అనిపించింది. దేవుడు నిజంగా క్షణంలో ఆయన వాతావరణాన్ని మార్చేస్తాడు. అంటే ఆయన సృష్టికర్త యేసయ్య మరి అద్భుతంగా ఆ యొక్క దోణిలోకి వెళ్తున్నప్పుడు అక్కడ భయంకరమైనటువంటి ఏం పడిందంటే తుఫాన్ లేచింది. ఆయన స్వరం వినగానే ఇప్పుడు వాతావరణం అంతా కూడా నిన్నటి నుంచి కొంచెం మబ్బుతో, వర్షంతో కూడా నిండిపోయింది మేమున్న స్థలంలో కూడా. కానీ ప్రభువు అంటే దేవుని కార్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నీ జీవితంలో కూడా ఎండిపోయిన దాన్ని క్షణంలో పచ్చగా చేయగలడు ఆయన, ప్రశాంతంగా చేయగలడు. అలసిపోయిన నీ జీవితాన్ని వితిన్ సెకండ్స్లో, సంవత్సరాలు జరగండి, నిమిషాల్లో చేయగలడు. అటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. ఒకటేసారి ఇక్కడ వాతావరణం మారిపోయిందండి. ఆ సమ్మర్లో అద్భుతమైనటువంటి వాతావరణం, చల్లగా మీరు చూస్తున్నారు, మబ్బుగా అమ్ముకొని ఉన్నటువంటి వాతావరణం. ఎందుకంటే అట్లాంటి కార్యాలు ప్రభు చేయగలడు. నువ్వు అటు ఇటు చూడొద్దు, దేవుని మీద అనుకోవాలా. నీ హృదయం దేవునితో తిప్పాలి. ఎప్పుడైనా నువ్వు దేవుని వైపు చూస్తే దేవుడు సమస్తము నీ పక్షంలో చేయగలడు. విశ్వాసం ఉంచటం, ఆయన మీద ఆధారపడడం ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈరోజు చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఎవరి మీద పెట్టాం? ఆయన మీద. అందుకనే నువ్వు విశ్వసించావు కాబట్టి నువ్వు కాపాడబడతావు. నువ్వు ఎలా విశ్వసిస్తున్నావు అంటే, నా దేవుడు చూసుకుంటాడు, నా అప్పుల భారం, ఆత్మీయ జీవితం, ప్రార్థనా జీవితం, నా కుటుంబం అంతా దేవుడు కాపాడతాడు, దేవుడు చూసుకుంటాడని ఫెయిత్. నీ విశ్వాసము ఆయన మీద పెట్టుకో. ఎవరికో నేను డబ్బు ఇచ్చా, తెలుసో తెలియకో పొరపాటు చేసి నన్ను క్షమించిన డబ్బు తిరిగిస్తాడు. నా భూ సంబంధమైన బంధకాలు, నా ఆర్థిక బంధకాలు, నా భర్త విషయం, నా భార్య విషయం, నా స్టడీస్, ఎగ్జామ్స్, లైఫ్, ఆత్మీయ జీవితం, ప్రార్థన జీవితం, సేవా జీవితం విశ్వసించువాడు కలవరపడ్డని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని బిడ్డ, ఈరోజు శాంతి సమాధానం లేకపోవడం కారణం ఏంటంటే విశ్వాసములో వీకు, దేవుని మీద ఆధారపడకపోవడమే. కాబట్టి నిన్ను నేను సిగ్గుపరచనంటున్నాడు ఆయన. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా సిగ్గునొందడు, బలహీనం కాడు. కాబట్టి నీకు శాంతి సమాధానాన్ని ఇవ్వటమే కాక నిన్ను బలపరచబోతున్నాడు ఆయన.
కాబట్టి నన్ను ఆశ్రయించే వారిని నేను ఎందుకు విడిచిపెడతాను అన్నట్లు దేవుని సన్నిధిలో ఈరోజు విశ్వాసముతో ప్రభువుని గట్టిగా పట్టుకో, ఆయన మీద ఆనుకో. నువ్వు ఆయన మీద ఆనుకో చాలు, నేను నిన్ను కాపాడేదను. నిన్ను ఎలా కాపాడుతానంటే అద్భుతంగా కాపాడబోతున్నాను. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నేను నిన్ను అన్ని విషయాల్లో కాపాడేదను. ఈరోజు వాగ్దానం వింటున్నారా? అన్ని విషయాల్లో నేను నిన్ను కాపాడేదను. కాబట్టి ధైర్యంగా ఉండండి, విశ్వసించండి. అద్భుతమైన కార్యాలు చూడబోతున్నాం. దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగముతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, బంధకములతో ఉన్న వారికి విడుదల, అప్పుల భారం, ఆర్థిక బంధకాల నుంచి తొలగించండి, కోర్టు కేసు నుంచి విడిపించండి. కుటుంబాలు విడిపోయేదాకా వస్తే కుటుంబాలు కట్టబడాలి, గొడవలు కొట్లాట్లు అణిచివేయబడాలి, పాప క్షమాపణ పొందాలి. పాపంలో ఉన్నవారు, శారీరక రుగ్మతతో ఉన్నవారు సంపూర్ణ విడుదల. పిల్లల ఎగ్జామ్స్, ఎవరెవరు ఎగ్జామ్కి వెళ్తున్నారు, యేసయ్య వారికి తోడుగా ఉండి విజయవంతంగా రాయించి ఫస్ట్ క్లాస్ రిజల్ట్ ఇవ్వండి. జాబ్ లేని వారికి జాబ్స్ ఇవ్వండి నాయన. సెటిల్మెంట్ లేని వారికి సెటిల్మెంట్ ఇవ్వండి. వారి డబ్బు ఎక్కడ చిక్కుబడిందో వారి డబ్బు రావాలి, అందించబడాలి ప్రభా. భూ సంబంధమైన గొడవలు కొట్లాట్లు తొలగించి వారికి న్యాయం చేయండి. సొంత గృహం లేని వారికి సొంత గృహాలు ఇవ్వండి. ఎవరెవరు ఇతర దేశాల్లో ప్రపంచంలో ఎక్కడి నుంచి చూస్తున్న ఈ వాగ్దానం ద్వారా విడుదల పొందాలి. అంతేకాక ప్రభా, ఆత్మీకంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా, సేవాపరంగా ఎవరెవరు ప్రార్థనలు ఏకేపిస్తున్నారు వారందరికీ విడుదల దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబానికి శుభము, దీవెని సంవత్సరం అంతా ప్రకటిస్తున్నాం. ఈరోజు బర్త్డే బిడ్డలకి శుభములను ప్రకటిస్తూ వారిని ఆశీర్వదిస్తూ, అయా ఈ దినదీవెలతో నింపండి, మాకు తోడుగుండండి. రోగములతో ఎవరున్న జ్వరములు, జలుబులు, దగ్గులు, ఆయాసం కొట్టివేయబడాలి. పిల్లల ఎగ్జామ్స్లో విజయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో దేవుని బిడ్డలారా, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. అద్భుతమైన ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభుని స్తుతించండి, నమ్మండి. ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 9 లైవ్ వస్తుంది. సువార్త సభ స్వస్థత ఆరాధన బెల్లంపల్లిలో శనివారం సాయంత్రం 6 నుంచి 9 జరుగుతుంది. పాలు పొందేవారు పొంది ఆదివారం 2 ఆరాధనలు అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు అద్భుతంగా అభిషేకంతో మీరందరూ కూడా నింపబట్టకు, పరిశుద్ధాత్మతో బలపరచబట్టకు పాలు పొందండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.